తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేయటం, కేబినెట్లో ఆమోదింపచేయటంపై ఏపీలోని ఎంఆర్పీఎస్, దాని అనుబంధ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో 7వ తారీఖున తలపెట్టిన 1,00,000 డప్పులు, 1000 గొంతుకల సభకు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టాయి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరిగే 1,00,000 డప్పులు, 1000 గొంతుకుల మహాసభకు తరలి వెళ్లేందుకు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోని ఎంఆర్పీఎస్, దాని అనుబంధ సంఘాలు తలపెట్టాయి. ఈ నేపథ్యంలో మారిస్పేటలోని బీజేఆర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో 7వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా పోస్టర్ని ఆవిష్కరించారు. మాదిగల చిరకాల వాంఛ అయినటువంటి ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయటం, కేబినెట్ ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 7వ తేదీన హైదరాబాద్లో జరిగే బహిరంగ సభకు ఏపీ నుంచి మాదిగలు పెద్ద ఎత్తున తరలి వెళ్లే విధంగా చేపట్టిన 1,00,000 డప్పులు, 1000 గొంతుకుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా త్వరితగతిన ఎస్సీ వర్గీకరణకు అమలు చేయాలని, దీనికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు కొండముది బోసుబాబు, బీజేఆర్ అధ్యక్షుడు మేకల సురేష్, బీజేఆర్ సెక్రటరీ నలుకుర్తి సద్గుణరావు, ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షుడు అలపర్తి బన్నీ మాదిగ, ఇంకా పినపాటి వందనరాజు మాదిగ, బడుగు సురేష్ మాదిగ, కటివరపు శరత్ మాదిగ, తెనాలి రాజేష్ మాదిగ, కొత్తపల్లి చిరంజీవి మాదిగ, పేరిపోగు ఆదాం మాదిగ తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే 7వ తారీఖు నాడు చలో హైదరాబాద్ 1,00,000 డప్పులు, 1000 గొంతుల కార్యక్రమంలో తెనాలి పట్టణ మరియు గ్రామ పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు బయలుదేరి మన 30 సంవత్సరాల కళ నెరవేర్చుకోవాలని, అదేవిధంగా మాదిగల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలంగాణలో అసెంబ్లీలో తీర్మానం జరిగి బిల్లు పెట్టే దిశగా జరుగుతుంది. అటువంటి కార్యక్రమంలో మన వర్గీకరణకి మాదిగల ఆశ నెరవేరే రోజు వస్తుందని, మన మాదిగలు రాబోయే రోజుల్లో వర్గీకరణ సాధించుకుంటామని, ఆ దిశగా జరుగుతున్న పరిస్థితులు మనకు ముందు చూపుగా సంతోషకరంగా హెచ్చరిస్తున్నాం. అంతేకాదు, రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ మొట్టమొదట నేనే చేస్తాను అన్న మాటను నిలబెట్టుకుంటూ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియపరుస్తున్నాం. ఇకపోతే రేపు జరగబోయే కార్యక్రమానికి మరి ఒకసారి అందరూ జయప్రదం చేయాలని తెనాలి పట్టణ ప్రాంతాల్లో ఉన్న, గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ విన్నపం చేస్తూ ఫిబ్రవరి 7 హైదరాబాద్లో జరిగే 1,00,000 డప్పులు, 1000 గొంతుకల కార్యక్రమాన్ని యావత్ మాదిగ జాతి ఆ కార్యక్రమంలో పాల్గొనాలని తెనాలి బీజేఆర్ కమిటీ తరఫున, ఎంఆర్పీఎస్ తరఫున, ఎంఈఎఫ్ తరఫున, అన్ని ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల తరఫున కోరుకుంటున్నాం. ప్రతి గ్రామ ప్రాంతాల్లో కానీ పట్టణంలో కానీ ఉండే మాదిగలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి కమిషన్ యొక్క నివేదికను ఏకగ్రీవంగా కేబినెట్ ఆమోదించినందుకు రేవంత్ రెడ్డి గారికి, మాన్యశ్రీ పద్మశ్రీ కృష్ణమాదిగ గారి తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. ఆ చొరవతోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి మాదిగల యొక్క 30 సంవత్సరాల ఆకాంక్షను నెరవేరుస్తారని మనసారా కోరుకుంటున్నాం.